ఏం చేస్తా ఉంటారు? ప్రస్తుతానికి ఇంటికాడ ఖాళీగా ఉంటాను, జాబ్ చేయట్లేదు. నేను డిగ్రీ చదువుకున్నానండి. అది అంటే ప్రస్తుతానికి అయితే నిరుద్యోగి. నిరుద్యోగి. మరి ఏంటి, మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, మరి మీ నిరుద్యోగులందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, ఉద్యోగ అవకాశాలు ఓపెన్ చేస్తామన్నారు. ఏంటి చేస్తారంటారా? చేస్తారండి, కంపల్సరీగా చేస్తారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది కాబట్టి కంపల్సరీ చేస్తారు. చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఉద్యోగాలకు చాలా మంది బాధపడుతున్నారు. మరి 5 ఏళ్ళు ఎలా ఉందంటారు? గత 5 ఏళ్ళు మరి అప్పుడు ఆ టైంలో ఉద్యోగాలు రావడం కానీ మీరు ఉద్యోగాలు రావడం చాలా కష్టమైందండి. ఈ 5 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళకి ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత ఈ 5 ఏళ్ళు కూడా మంచిగా చేయాలని నేనైతే అనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు చదువుకున్నాడు కూడా నిరుద్యోగ వృత్తి అందేలాగా నేను కావాలనుకుంటున్నాను. ఇప్పుడు చూసుకుంటే జగన్ ఓడిపోయారు కదండి, అసలు ఎందుకు ఓడిపోయాడు అంటే ఎంత దారుణంగా? ఆయన జగన్ అంటే కొన్ని కారణాలు ఓడిపోయారండి. అంటే మీరే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓడిపోయాడు, ఎందుకు కారణం అనుకుంటారు? మీరైతే కారణం ఏంటి అనుకుంటారు? అంటే ఉద్యోగాలు లేక కొన్ని పనులు బాగానే చేశారు, కొన్ని పనులు ప్రజలకు నచ్చలేదండి. అందువల్ల ప్రజలు మంచి నాయకుడిని ఎన్నుకున్నారు. అందుకు ఒకప్పుడు 150 సీట్లు వచ్చినాయి అని అన్నారు, మరి ఇప్పుడు 11 సీట్లకి పరిమితం అయిపోయాడు కదా. అంటే ప్రజలు ఎందుకు నమ్మలేదు? ఒకప్పుడు అలాగా ఆ స్థాయిలో కూర్చోబెట్టి ఇప్పుడు ఎందుకు ఎంత ఈ స్థాయిలోకి దించేసారండి? అంటే ప్రజలు నమ్మలేదండి, ప్రభుత్వాన్ని మార్చాలనుకుని మార్చారు అంతే. మరి ఈయన ట్యాంపరింగ్లు చేశారంటాడు, ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగినాయి, అందుకే వీళ్ళు లెగ్గారని అంటారు. ఇంతకుముందు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి లెగ్గినప్పుడు కూడా చంద్రబాబు అన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే ఇలాంటి ట్యాపరింగ్ ఏం జరగలేదు అని చెప్పాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే అంటున్నాడు. దానివల్ల అయితే ఇబ్బంది అయితే లేదండి. అది అంటే ఈవీఎం ట్యాంపరింగ్ అయితే జరగలేదు. ఒకవేళ జరిగింది అని అంటే అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది అని అంటారా? ఇప్పుడు జరిగింది కొన్ని ట్యాపరింగ్ లోనే. ఇప్పుడు పైన కాంగ్రెస్ దెబ్బ బీజేపీతో వచ్చింది. ఇప్పుడు మొత్తం మోడీ చేతులు ఉందంటున్నారు. మోడీ చేతుల్లో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఓడిపోయేలా చేయాలి కదండి. ఇప్పుడు చంద్రబాబు మోడీ రావాలి మొత్తం అన్ని చోట్ల కూడా. అవును కదా, ఇదో పాయింట్. ఇప్పుడు ట్యాపరింగ్ చేశారు కాబట్టి ఇప్పుడు అన్ని చోట్ల మోడీ రావాలి. మరి కాంగ్రెస్ దెబ్బ మీద బీజేపీతో పాటు ఒక పోటీతో వచ్చింది. అవునా కదా. అది అంటే ట్యాంపరింగ్ అయితే మీ దృష్టిలో జరగలేదు. మరి ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా ఓడిపోయాడు కదా, మరి ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్తాడంటారా? మరి రేపు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. అదే తెలుగుదేశం ఎమ్మెల్యే అయితే కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకున్నారు. మాక్సిమం అయితే ఎలాగపోవచ్చండి. మరి ఆడుదాం ఆంధ్ర అనేటట్టు ఒక 11 మంది క్రికెట్ టీం తయారు చేశారు. మరి 11 మంది వెళ్తారా? వెళ్తే ఏం చేస్తారంటారు? వెళ్ళేసరి వాళ్ళు ఏం మాట్లాడారండి. ఎందుకంటే 160 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ. అందువల్ల వెళ్ళేసరి మాట్లాడలేదు. ఇంకా సిగ్గుగా ఇంకెళ్ళారు, ఇంకంతే వెళ్ళారంటారు. మరి ఇప్పుడు చూసుకుంటే జగన్ ఓదార్పు యాత్ర స్టార్ట్ చేస్తానంటున్నాడు, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటారా? ఏమో సార్, ఇప్పుడు ఏంటంటే ప్రయోజనం ఉండొచ్చు. ఇంత ముందు ఓదార్పు చేసాడు, పాదయాత్ర చేసాడు, మళ్ళీ ఇప్పుడు చేస్తా అన్నాడు. మళ్ళీ కొద్ది రోజుల క్రితం చేస్తా అన్నాడు, కొద్ది రోజుల నుండి. అంటే మొన్నే కదా ప్రజలు ఓడించి ఇంటికి పంపించింది. ఏమో మళ్ళీ ఆయన వస్తారని నమ్మకం అండి, అందుకని. అసలు 5 ఏళ్ళు చేశాడు కదా, అభివృద్ధి ఎంత చేశాడు, సంక్షేమం ఎంత చేశాడు అంటారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఏమర్థమైంది చెప్పండి. అభివృద్ధి అంటే కొన్ని చోట్ల అభివృద్ధి చేశాడు, కొన్ని అభివృద్ధి చేయలేదు. ప్రజలకు కొన్ని చోట్ల నచ్చలేదు ఆయన, అందుకని ఆయన్ని తప్పించారు. అది కావాలని అయితే ప్రజలు ఖచ్చితంగా ఇంటికి పంపించారంటారు. అవును. మరి ఇప్పుడు చూసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అన్నట్టు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ వల్లే దారుణంగా ఓడిపడి 86 సీట్లలో దాదాపు 5-10 వేల మెజారిటీలో ఓడిపోయారని చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు సీఎం అయ్యాడండి. అందుకని చంద్రబాబు నాయుడు అదొకటి ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ కూడా మరి ఆయన ఏది చెప్తే అడుగుజాల్లో నడాలని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు నాయుడు లెగ్గాడండి, లేదంటే ఆంధ్రప్రదేశ్ సీఎం అవడండి. అంటే ఈ రోజు టీడీపీ పార్టీ ఇంత మళ్ళీ పూర్వవైపు వచ్చింది, 164 సీట్లు అన్ని కలుపుకొని గెలవడం కానీ చంద్రబాబు సీఎం అవడానికి కారణం పవన్ కళ్యాణ్ అంటారా? కూటమి వాళ్ళు వచ్చింది. అవును, పవన్ కళ్యాణ్ కూటమి వాళ్ళు వచ్చింది. మాక్సిమం కడి కష్టంగా చంద్రబాబు నాయుడు రావచ్చేమో గానీ నా ఉద్యోగం కూటమి వల్ల చంద్రబాబు నాయుడు వచ్చాడండి. కూటమి కలవడం వల్ల బీజేపీ ఓట్లు కూడా తెలుగుదేశంకే, జనసేన ఓట్లు తెలుగుదేశంకే, తెలుగుదేశంలే. ఈ 3 ఓట్లు కలిపి ఒకే పార్టీకి వేశారు కాబట్టి ఇప్పుడు మంచి మెజార్టీతో అందరు గెలిచారండి. అది మరి ఇప్పుడు చూసుకుంటే జగన్ 5 ఏళ్ల పరిపాలనలో రాజధాని కట్టలేదు, పోలవరం ప్రాజెక్టు కట్టలేదు, ఎక్కడ కూడా సరైన పని అనేది పూర్తి అవ్వలేదు.
కానీ చూసుకుంటే ఋషికొండలో మాత్రం 500 కోట్లు ఎట్టి కొండను బదలగొట్టి మరి ప్యాలెస్ కట్టేవి. అదంత అవసరం అంటారా? ఇప్పుడు ప్రతి ఒక్కరు దాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. ప్లానింగ్ అయితే మనకు తెలియదండి, అది ఎందుకు కట్టారో మనకు తెలియదు. ఇప్పుడు కట్టినప్పుడు కూడా ఈ గత ప్రభుత్వంలో ఉన్న అదే ప్రత్యేక హోదాలు ఉన్నా కూడా వాళ్ళు కూడా అడగాలి కదా. 500 కోట్లు కట్టినప్పుడు అంత కోట్లు అడగాలి కదా. అంత ముందు ఇప్పుడు అడగడం కదండి ప్రభుత్వం, మన ప్రభుత్వం అంత ముందు అడిగినా సరే వాళ్ళకి ఛాన్స్ లేదనుకుంటా నేను అనుకున్నా. అప్పుడు అసలు లోనికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వలేదంట కదా. మరి ఇప్పుడు లోనికి వెళ్ళి చూస్తే అక్కడ ఉండే లగ్జరీ ప్యాలెస్ అనేది చూస్తే దేశంలోనే ఎక్కడా కూడా అంత లగ్జరీ ప్యాలెస్ లేదంట. ఈవెన్ మైసూర్ మహారాజా ప్యాలెస్ కానీ హైదరాబాద్ లో పలక్నామా ప్యాలెస్ కూడా అంత లగ్జరీగా లేదంట. ఒక బాత్ టబ్ విలువే 36 లక్షలు, ఒక లైట్ 12 లక్షల రూపాయలంట. అంత విలువైన కాస్ట్లీగా కట్టాల్సినంత అవసరం ఏముందంటారు? ఆయన ఉద్దేశాన్ని మనకు తెలియదండి, ఎందుకు కట్టాడో తెలియదు, మరి అది నాకైతే తెలియదు. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని చెప్పుకోవచ్చు. 500 కోట్లు ఖచ్చితంగా అది వేస్ట్ ఖర్చు అని అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి కట్టకుండా ఇప్పుడు మనకు రాజధాని లేనప్పుడు కొన్ని ఐటీ సంస్థలు తీసుకొచ్చి చాలా మంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తే ఎంతమంది బాగుపడతారు. అంతే కదా. 500 కోట్లు మనకి రాష్ట్రానికి, ఇప్పుడేమో మన రాష్ట్రంలో వచ్చి ఆదాయం లేనప్పుడు 500 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలండి? 500 ఇప్పుడు తెలిసింది 500 కోట్లు ఖర్చు పెట్టారండి. ఇప్పుడు ఖర్చు పెట్టే బదులు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పథకాలన్నీ అందరికి వేసాడు. ఎందుకు పథకాలు ఎందుకండి? రాష్ట్రాన్ని అప్పులు చేసి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నాను, మీరు ఒక సామాన్య ఓటర్ గా, ఒక నిరుద్యోగిగా నేను ఒక మాట అడుగుతున్నాను. అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలంటే మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? అసలు మీకు ఏది కావాలనుకుంటున్నారు చెప్పండి. నాకైతే అభివృద్ధి కావాలండి. ఎందుకని అభివృద్ధి కావాలంటున్నారు మీరు? అభివృద్ధి అంటే మన రాష్ట్రంలో ప్రజలందరూ బతుకుతారు కదండి. అభివృద్ధి అనేది ఇప్పుడు రేపు పొద్దున్న మీకు పథకం ఇచ్చారు, పథకం ఇచ్చే బదులు 1500 ఇస్తారు 10 సంవత్సరాలకి, నెలకి. ఆ 1500 2 రోజులు అయిపోద్ది. ఇప్పుడు అదే కూరగాయలు కొనాలంటే ఎంత అవుతుంది? అదే నిత్యావసర సరుకుల మీద తగ్గించుకోవచ్చు కదండి. ఈ పథకాలన్నీ తీసి నిత్యావసర సరుకుల మీద, ప్రతి సరుకుల మీద తగ్గించారు అనుకోండి, ఇప్పుడు ప్రజలు ఇంకా బాగుపడతారు కదా. అది అంటే ప్రజలకు అవసరమైన నిత్యావసర ధరల సరుకులు అనేది తగ్గితే సరిపోద్ది అంటారు. ఈ పథకాలు అవసరం లేదండి. పథకాలు ఎందుకండి? ఇప్పుడు పింఛన్లే బాగానే ఉన్నాయి, అన్ని బాగున్నాయి. 50 సంవత్సరాలు దాటిన పింఛన్లు బాగానే ఇస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే నిత్యావసర సరుకులు కూడా ప్రతి ఒక్కరు ఎక్కువ రేట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఒక 500 పట్టుకెళ్ళాం అనుకోండి, చిల్లర రావట్లేదు. అప్పుడు కింద పూర్వకాలం వేరే, ఇప్పుడు వేరే. చాలా ఈ పథకాల వల్ల సరుకులు పెంచేస్తున్నారండి. నిత్యావసర సరుకులు మనిషికి ఏ అవసరం కావాలో ఆ వస్తువులని పెంచేస్తున్నారు. అది మరి ఇప్పుడు చూసుకుంటే రేపు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతారంట. అంటే చూసుకుంటే గతంలో అసెంబ్లీలోకి అడుగు పెట్టలేవు, ఎమ్మెల్యే కాలేమన్నారు. మరి ఈ రోజు పిఠాపురానికి ఎమ్మెల్యే, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఒక 5 శాఖలకి ఆయనే మంత్రి. మరి ఏమి కాలేడన్నోడే ఒక్క దెబ్బకి ఇన్ని పదవులు వచ్చి ఆయన కాళ్ళ కింద తిరుగుతున్నాయి కదా. రేపు అసెంబ్లీలో కూడా అడుగు పెడుతున్నాడు. మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరైతే? దద్దరిల్లిపోద్దండి అసెంబ్లీ మాత్రం. ఆయన కాదు, పవన్ కళ్యాణ్ అదే కళ నెరవేరింది, అర్థమైందా? ఇంకా ఆయన పదవిలోకి లేకపోతే పర్లేదు, ఆయన కళ నెరవేరింది. అది ఆయన కళ నెరవేరిందా, ప్రజల కళ నెరవేరిందా? ప్రజల కళ, ఆయన కళ, అది ఇద్దరు కూడా ఖచ్చితంగా అయితే ప్రజల జనసైకిల్. ఇప్పుడు అవును, ఇప్పుడు చూసుకుంటే మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి తీసుకుంటారు అనుకున్నారు. కానీ ఆయన హోంమంత్రి కాకుండా గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నారు. ఎందుకు అనుకున్నారు మీరైతే? అతనికి అవంటే ఇష్టమండి. ఆయనకి ఇప్పుడు అడవి శాఖ, నీటిపారుదల శాఖ, తర్వాత ఇంకా శాఖలు ఉన్నాయండి. ఆయన అంటే ఇష్టమండి వాటికి. ఆయన చేయాలని కోరుకున్నప్పుడు ఆయనకి అడిగారు, ఆయన ఇచ్చారు అంతే. అది అంటే గ్రామాల్లో ఉండే ప్రజలకు మంచి జరగాలంటే ఆ శాఖలు కరెక్ట్ అంటారా? ఆ శాఖలు కరెక్ట్ అండి. అది ఫైనల్ గా అయితే ఆంధ్రప్రదేశ్ లో నీటి పారుదల ఎక్కువగా కలుషితం అయిపోయింది. ఎక్కువగా ప్రజలు వాటర్ తాగి చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నెన్నో జబ్బులు కూడా వస్తున్నాయి. అందువల్ల ఆయన ఒక స్టేజ్ తీసుకురావాలని నీటిపారుదల శాఖ కూడా తీసుకున్నారు. అది గ్రామీణ నీటి సరఫరా పారుదల శాఖ తీసుకున్నారు. ఫైనల్ గా అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోయాడు. మరి 5 ఏళ్ళు ఆయన పరిస్థితి ఏంటంటారు? 5 ఏళ్ళ పరిస్థితి ఇంకా రోడ్ల మీద తిరగడం, పాదయాత్ర చేసి. పాదయాత్ర మరి 5 ఏళ్ళు కళ్ళు మూసిపోతే మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చేస్తానని చెప్తున్నాడు. అసలు రాగలంటారా? ఏమో చెప్పలేమండి, చెప్పలేం. అది అంటే ఇంత ఘోర పరాజయం ఉంది కదా, మళ్ళీ పైకి రావడం అంటే అంత ఈజీ కదా. ప్రజలు అనేవాళ్ళు ఇటుకలతో తిప్పగలరు కదా. ఏమోండి, ప్రభుత్వం కరెక్ట్ గా చేసింది అనుకోండి, మళ్ళీ ఈ ప్రభుత్వం ఉంటది. లేదా ఈయన కూడా ఆయనలా చేశారు అనుకోండి, ప్రభుత్వాన్ని మారుస్తారు. అది ఏదైనా ప్రజలైతే డిసైడ్ చేస్తారంట. అవును.